టీవీ ట్రిబుల్ న్యూస్ కి స్వాగతం. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో పట్టణ కార్యదర్శి ఆడపు రాజమౌళి అధ్యక్షతన భగత్ సింగ్ విగ్రహానికి కామ్రేడ్ రామడుగు లక్ష్మణ్ మరియు మేకల దాసు పూలమాల వేసి నివాళులర్పించారు. కామ్రేడ్ గుండా మల్లేష్ విగ్రహానికి రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేని శంకర్ మరియు కంట్రోల్ కమిషన్ కార్యదర్శి మిట్టపల్లి వెంకటస్వామి పూలమాల వేసి నివాళులర్పించారు. కలవేని శంకర్ మాట్లాడారు. 2014 ప్రతి కుటుంబానికి 15 లక్షలు ఇస్తామని, రైతు ఆదాయం రెట్టింపు చేస్తామని, ధరలు తగ్గిస్తామని, ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని అసత్య వాగ్దానాలు చేశారని అన్నారు. బెల్లంపల్లి నియోజకవర్గ కార్యదర్శి దాగ మల్లేష్ నాయకత్వం వహిస్తూ ఈ రోజు బెల్లంపల్లి పట్టణంలో జాతర నిర్వహిస్తూ 9వ తారీఖులోపు జిల్లా వ్యాప్తంగా జాతర నిర్వహించి 10వ తారీఖు రోజున రామకృష్ణపూర్లో సభ నిర్వహించడం జరుగుతుందన్నారు. కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాల చరిత్రలో ఈ బెల్లంపల్లి ప్రాంతానికి ఉమ్మడి హైదరాబాద్ జిల్లాకు కమ్యూనిస్టు పార్టీ అవతరించి దాదాపు 70-80 సంవత్సరాల చరిత్ర ఉంది. ఒక 70 సంవత్సరాలు ఈ బెల్లంపల్లిలో బొగ్గన్లతో బాసిల్లిన ఈ పట్టణం నాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు, మాజీ ఎమ్మెల్సీ, సింగరేణి కార్మిక వర్గ ప్రియతమ నాయకుడు, బాంబులతో బసంతాలాడిన కామ్రేడు బాషెట్టి గంగారాం, పేదల పెన్నిది కామ్రేడు గుండా మల్లేష్ గారు, అదే రకంగా పోరాటాల ముద్దుబిడ్డ కామ్రేడు పోతుగంటి పోషెట్టి గారి నాయకత్వంలో ఇక్కడ ఉవ్వెత్తున కార్మిక వర్గ ఉద్యమాలు, ప్రజా ఉద్యమాలు, అసంఘటిత కార్మిక వర్గ ఉద్యమాలు లేవడం వల్లనే నాటి సర్పంచ్ నుంచి సమితి, ఎమ్మెల్యే సీట్లలో కూడా ఘన విజయం సాధించిన కమ్యూనిస్టు పార్టీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకే పెద్దన్న పాత్ర నిర్వహించిన కమ్యూనిస్టు పార్టీ చరిత్ర ఈ బెల్లంపల్లి పట్టణానికి ఉన్నది. కాబట్టి ఈ పట్టణంలో ఏదైతే గత తరం నాయకుల ఆశయాల పల్లకిలో కాబట్టి నాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు ఎవరైతున్నారో వాళ్ళ రక్తతర్పణ సాక్షిగా, అదే రకంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొన్న కామ్రేడ్స్ మగ్దుం మొయినుద్దీన్ కానీ, బద్దం ఎల్లారెడ్డి కానీ, రావి నారాయణ రెడ్డి గారి నాయకత్వంలో కొనసాగిన ఉద్యమాలకు చేయితనిచ్చే పద్ధతులలో రాబోయే పోరాటాల్లో ఈ జాతాను విజయవంతం చేస్తూ 100 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఖమ్మంలో జరిగే జనవరి 18 తారీఖు జరిగే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న కామ్రేడ్స్ అందరికీ, ఈ జాతాకు నాయకత్వం వహిస్తున్న జిల్లా పార్టీ కార్యదర్శి, తర్వాత మేకల దాసు, దాగం మల్లేషు, దీనికి పెద్దన్న పాత్ర నిర్వహిస్తున్న కామ్రేడ్ కలవేని శంకర్ గారికి, మన జిల్లా పార్టీ కార్యవర్గానికి, కౌన్సిల్కి, ఈ బెల్లంపల్లి పార్టీ కార్యదర్శి, తర్వాత కౌన్సిల్ సభ్యులు, కార్యవర్గ సభ్యులందరికీ పేరు పేరున విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే కాలంలో నాటి తరం త్యాగాల పల్లకిలో పోరాటాలకు సంసిద్ధం కావాలని విజ్ఞప్తి చేస్తూ అందరూ కూడా భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నారు. 100 వసంతాలు నిండినటువంటి సందర్భంగా ఖమ్మం జిల్లాలో జరుగుతున్నటువంటి బహిరంగ సభను విజయవంతం చేయాలనేటువంటి లక్ష్యంతో మన తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో ప్రచార జాతలు ప్రారంభమైనాయి. అందులో భాగంగానే నిన్న తాండూరులో ప్రారంభమైనటువంటి జాత ఇవాళ బెల్లంపల్లి పట్టణానికి రావడం అనేటువంటి జరుగుతూ ఉన్నది. ఈ జాతకు నాయకత్వం వహిస్తున్నటువంటి జిల్లా పార్టీ కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, అట్లాగే సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు మేకల దాసు, అదేవిధంగా బెల్లంపల్లి నియోజకవర్గ కార్యదర్శి, జిల్లా కార్యవర్గ సభ్యులు దాగం మల్లేషు ఈ జాతకు నాయకత్వం వహిస్తా ఉన్నారు. మీ బెల్లంపల్లికి వచ్చినటువంటి సందర్భంగా ఇవాళ ఆసిఫాబాద్ నియోజకవర్గాన్ని కానీ, బెల్లంపల్లి నియోజకవర్గాన్ని కానీ బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా నిలిచినటువంటి అమరజీవి కామ్రేడ్ గుండా మల్లేష్ గారి ఆశయాల కొనసాగింపులో భాగంగా వారి స్తూపానికి వాళ్ళ పూలమాల వేసి జాతను ప్రారంభించడం జరుగుతూ ఉన్నది. అట్లాగే బ్రిటిష్ సామ్రాజ్యవాదులను వ్యతిరేకించి వారి ముష్కర్లను తిప్పికొట్టినటువంటి కామ్రేడ్ అమరజీవి భగత్ సింగ్ గారి స్టాచ్యూ కూడా పూలమాల వేసి ప్రారంభించడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.